ఇట్లాంటి టైంలో ఒక్కొక్కసారి నాకు తెలిసిన కొంత సీనియర్ యాంకర్స్ మీద కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు సంబంధం లేకుండా వచ్చి అమ్మ ఇది అమ్మ అది అని చెప్పి టచ్ చేస్తూ ఉంటారు కావాలని. నాకు తెలిసిన ఇది ఒక పర్టికులర్ ఒక పెద్ద యాంకర్స్కి జరిగింది. ఆ తర్వాత కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు నాకు పర్టికులర్గా తెలుసు కాబట్టి, మీకు కూడా నేను తెలుసు కాబట్టి చెప్తున్నా. అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇప్పటి వరకు అవ్వలేదండి నాకు ఒక్కసారి కూడా. అవునా? ఐ ఆల్వేస్ డ్రాప్ మై బౌండరీస్ వెరీ వెల్. చాలా మందికి తెలుసు. అంటే వాళ్ళు చేసుకోలేదనే, వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. దే ఆర్ ఆల్సో వెరీ బట్ అలా ఎలా జరిగిందో నాకు తెలియదు. నాకైతే అవ్వలేదు సోఫార్. ఇప్పటి వరకు ఎప్పుడు స్టేజ్ మీద అవ్వలేదండి. లేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు? ఈ ఈవెంట్స్కి సంబంధించిన వాళ్ళే, హూమ్ ఐఎమ్ వెరీ క్లోజ్ విత్. అంటే వాళ్ళు స్టార్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు వచ్చి అంటే ఒక ఫిలిం పర్సనాలిటీస్లో ప్రొడ్యూసర్స్ పెద్ద రేంజ్లో ఉండే వాళ్ళు. లేదండి, ఎప్పుడు జరగలేదు. అదృష్టం అనుకోలేము బహుశా. నాకు ఇప్పటి వరకు ఎప్పుడు అవ్వలేదు అలా. అయితే మాత్రం డెఫినెట్లీ నేనే రేజ్ చేసి ఉండేదాన్ని. బట్ ఎప్పుడు జస్ట్ ఇట్స్ నాట్ ఈ నెగిటివ్ గురించి మాట్లాడటం కాదు, ఒక పర్సెప్షన్. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంకొక జనరేషన్ పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు రావాలనుకునే పిల్లలు ఉంటారు. డెఫినెట్లీ అలాంటివి ఏమైనా జరిగితే మాత్రం వాయిస్ అవుట్ చేయాల్సిందే. డెఫినెట్లీ వాయిస్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా ఏదైనా జరిగితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రైట్ అవే నేను అక్కడే చెప్పేస్తా వాళ్ళకి ఇది ఇది అని చెప్పి. బట్ అదృష్టం నా వైపు ఉందేమో బహుశా. ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు. వెరీ గుడ్. చూడండి, మీకు ఎప్పుడు ఇలా జరగకూడదు. దట్ వే ఎప్పుడు అవ్వలేదు నాకు. ఓకే. అయితే ఈ యాంకరింగ్ ప్రొఫెషన్లో మీరు సంబంధం లేకుండా వచ్చి ఇంతగా రాణిస్తున్నప్పుడు చాలామంది కూడా మీ దగ్గర నుంచి ఇది భలే ఉండిందనే ఒక మెచ్చుకోలు అనేకం వస్తూ ఉంటాయి. వీటిల్లో ఇప్పుడు నిజంగా రామచంద్రమూర్తి గారు లాంటి ఒక పెద్ద మనిషి దగ్గర నుంచి మీకు కితాబ్ వచ్చి మీ అమ్మాయిని తీసుకుంటే బాగుంటుంది అన్నది చాలా పెద్ద విషయం. ఆ తర్వాత కూడా మీరు ఎంతోమంది ప్రముఖులతో పనిచేశారు. TV9లో చేశారు, ఈటీవీ లాంటి మహాసముద్రంలో చేయటం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మీరు నేర్చుకుంది ఎక్కడ ఎక్కువ నేర్చుకున్నారు? ఎక్కువ అంటే ఎంటర్టైన్మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఈటీవీలో స్టార్ట్ చేసినప్పుడు ప్రాంప్టర్స్ చదవడం, అక్కడ తెలుగు ఇదంతా ఫస్ట్ అంటే మొత్తం అంతా నేర్చుకుంది HMTV అండి బేసికలీ. ఎందుకంటే అసలు ప్రాంప్టర్ అంటే ఇలా ఉంటుందా, అసలు యాంకరింగ్ అనే ఒక ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయింది నేను HMTV త్రూవే. సో అక్కడే మ్యాక్సిమం నేను నేర్చుకుంది. అండ్ దాని తర్వాత ఈటీవీకి వచ్చినప్పుడు అక్కడ అనదర్ షోస్ లైక్ సఖీ ఇట్లాంటివన్నీ బయటికి వెళ్ళడం. ఎందుకంటే TV9కి వెళ్ళినప్పుడు మళ్ళీ హాట్ వీల్స్, అక్కడ ఆటోమొబైల్స్కి సంబంధించి కార్స్కి సంబంధించి నేర్చుకోవడం. మా టీవీకి వచ్చినప్పుడు లైవ్ షోస్. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఎంటర్టైన్మెంట్ చేయడం ఒక ఎత్తు. స్పోర్ట్స్కి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ఏది పడితే అది మాట్లాడుతా అంటే కుదరదు. ఆల్వేస్ ఆన్ ద టోస్. స్టాట్స్ కరెక్ట్గా తెలియాలి, ఏ ప్లేయర్ ఎన్ని రన్స్ ఎప్పుడు కొట్టారో తెలియాలి, ఎన్ని సెంచరీస్ కొట్టారో తెలియాలి, వాళ్ళ రికార్డ్ ఏ బౌలర్కి అగేన్స్ట్గా బాగుందో తెలుసుకోవాలి. ఇప్పుడు కబడ్డీకి వస్తే వీళ్ళు ఏ టీంకి అగేన్స్ట్గా వీళ్ళు బాగున్నారో తెలుసుకోవాలి. సో ఐ థింక్ లెర్నింగ్ ఈజ్ అన్ ఎవ్రీడే ప్రాసెస్ శివ గారు, ఎవ్రీడే ప్రాసెస్. ఇదేది ఒక్కరోజు ఒక్క దగ్గర నేర్చుకున్నానంటే అవ్వదు. ఎందుకంటే మన వరల్డ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏఐకి షిఫ్ట్ అవుతున్నాం మనం వెరీ సూన్. సో మనం స్టార్ట్ చేసిన ల్యాండ్లైన్ ఫోన్స్ దగ్గర అక్కడి నుంచి ఎలా అయితే మారుతూ వస్తున్నామో, లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్. ఎవ్రీ డే నేర్చుకోవడం, ఎవ్రీడే పొద్దున్న లేచాక ఏదో ఒక కొత్తది నేర్చుకుంటూనే ఉంటాం. సో ఐ థింక్ ఒక దగ్గర అని నేను చెప్పలేను, కానీ వెళ్ళిన ప్రతి ప్లేస్లో ప్రతి పర్సన్ని కలిసిన ప్రతి పర్సన్ దగ్గర కూడా నేర్చుకుంటూనే ఉన్నాను నేను లైఫ్ అంతా. సూపర్. అయితే ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఈ లాస్ట్ 2-3 ఇయర్స్గా విపరీతంగా యూట్యూబ్స్ రావటం, విపరీతంగా నాలెడ్జి లేకుండా యాంకర్ చేయాలనే ఒక ఉత్సాహంతోనూ, లేకపోతే వ్యూస్ రావాలనే ఉత్సాహంతోనూ, రాంగ్ థంబ్నెయిల్స్తోని, రాంగ్ డైలాగ్స్తోని, ఎక్కడ ఎంత సబ్జెక్ట్ ఏం మాడాలో తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్న ఆడపిల్లల్ని చూస్తున్నాం, మగపిల్లల్ని చూస్తున్నాం. వీళ్ళందరిని చూస్తున్నప్పుడు ఇదేంటి, ఎక్కడికి వెళ్తున్నాం మనం, జర్నలిజంలో ఉన్నాం కదా, ఏంటి ఇలా జరుగుతుంది అని ఎక్కడైనా ఒక బాధ ఏదా మనకి? ఐ ఫీల్ వెరీ సాడ్ అండి. నిన్నే మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నా దీని గురించి. మరి ఏమైనా ట్రెండ్ అటువైపు మూవ్ అవుతుందా? సమ్టైమ్స్ మా మీద కూడా తెలియని ప్రెషర్ ఉంటుంది. అంటే రైట్ వేలో వెళ్తే ఇది వెళ్తుందా లేదా అనేది మాకే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. బట్ ఒకటైతే నమ్ముతాను శివ గారు నేను. సో ఇట్లాంటి ర్యాపిడ్ గ్రోత్ కోసం ఈ థంబ్నెయిల్స్ లేదంటే ఇలా మాట్లాడేసి ఉన్న వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది మీరు గమనిస్తే. కరెక్ట్. నేను ఇదే చెప్తాను అందరికీ. వీళ్ళు ఓవర్ నైట్ ఇలా వెళ్తారు, ఆ స్పైక్ మళ్ళీ వెంటనే పడిపోతుంది. బట్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మీరు రైట్ వేలో వెళ్ళారనుకోండి,
ఆ టెన్యూర్ అనేది లాంగ్గా ఉంటుంది. సో అదొకటైతే నేను నమ్ముతాను. కాబట్టి ఇలా thumbnails పెట్టినా లేదంటే ఇంకేమైనా చేసినా పబ్లిసిటీ కోసం ఏమైనా మాట్లాడినా ఐ జస్ట్ బిలీవ్ దట్ సూపర్ గారు. నా మైండ్ లో యాజ్ ఇట్ ఈస్ గా కాపీ పేస్ట్ చేసినట్టుంది మీరు మాట్లాడుతుంటే. నేను ఎప్పుడు చెప్తాను మా వాళ్ళు కూడా ఇట్లా చేద్దాం సార్, ఇది thumbnail ఇది వద్దు, ఈ సందులో లోపల ఉన్న మ్యాటర్ లేదు, లేనప్పుడు ఎందుకు పెడతావు, ఈ మ్యాటరే పెట్టండి, ఈ మ్యాటర్ ఉంది అదే పెట్టండి, సమస్య లేదు. ఒక thumbnail నిజంగా రాజీవ్ కనకాల గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. రాజీవ్ కనకాల గారిని ఇంటర్వ్యూ చేస్తే ఇట్లా పాపం ఆయనకి ఏడుపు వచ్చేసింది. వాళ్ళ సిస్టర్ టాపిక్ వచ్చినప్పుడు ఆయన ఇలా అనుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూ అయిపోయింది, వీడియో అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. మా వాళ్ళు తెలియక అందులో ఒక నిజంగా మంచి కాంటెంట్ ఉంది, దర్ ఈస్ ఏ పెట్టుకోవచ్చు యాక్చువల్లీ, క్యాన్సర్తో అని క్యాన్సర్తోనా అని చెప్పేసి రాజీవ్ కనకాల గారి ఫోటో పెట్టి ఇలా ఏడుస్తూ ఉంటే అది పెట్టారు మా వాళ్ళు. నాకు తెలీదు, ప్రామిస్గా నాకు తెలియదు. నైట్ 12ంటికి నేను పడుకున్నాను, పొద్దున్న లేచి చూస్తే ఇట్స్ గోయింగ్ 1.5 hour ఇంటర్వ్యూ, 2,30,000 వ్యూస్. ఒరే బాబు ఏంటిది, ఇంత వయసు మందేనా, మన ఛానల్ మనం అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం. చూస్తుంటే మందే, చూస్తే హెడ్డింగ్ క్యాన్సర్. అరే క్యాన్సర్ ఆయనకి కాదు కదా, వాళ్ళ సిస్టర్కి కదా, ప్లీజ్ ప్లీజ్ సార్ అది బాగా వెళ్తుంది సార్, మిలియన్ దాకా వెళ్తాను. అసలు 10 మిలియన్ వెళ్ళినా నాకు వద్దు, ముందు ఇమీడియట్గా చేంజ్ చేయండి, ఫస్ట్ రిమూవ్ దట్ అని. నేను ఫస్ట్ లేకంగానే నేను ఫస్ట్ చేసిన పని రాజు అన్నకి ఫోన్ చేసి, అన్నయ్య నాకు తెలీదు, సారీ నేను చూసుకోలేదు, మా టీము అనుకోకుండా పెట్టారు, వాళ్ళు కంటెంట్లో ఉందనే పెడుతున్నారు, వేరే ఉద్దేశం కూడా లేదంటే నేను చెప్పిందే కదా, బట్ thumbnails అలా పెట్టుకుంటేనే వ్యూస్ వస్తాయి అనుకుంటున్నారేమో, నేనేం ఫీల్ అవ్వను అన్నాడు. మీరు ఫీల్ అవుతున్నా నేను ఫీల్ అవుతాను, సారీ అనే తీసేస్తాను అంటే అప్పటి నుంచి ఇంకా అసలు నాకు ఇంకా ఒక 15,000-20,000 వ్యూస్ వచ్చుంటాయి అంతే. వండర్ఫుల్. కానీ అందరూ ఇలా ఆలోచిస్తే ఇవాళ ఈ టాపిక్సే రావు కదండి మాట్లాడుకోవడానికి. డెఫినెట్లీ చాలా అంటే మిస్లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు వచ్చేవాడు ఖచ్చితంగా ఒకసారి వచ్చినాడు చాలా జెన్యున్గా ఉంది అనే ఒక అటెంప్ట్ ఉంటే చాలండి. ఒక జర్నలిస్ట్కి వాల్యూస్తో చేస్తున్నారా వీళ్ళు అనుకుంటే చాలు. ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఆ విలువలు లేకుండా చేసి ఆ డబ్బులు వద్దు, ఆ రూపాయి వద్దు, ఆ వ్యూస్ వద్దు. ఇది నేను మా వాళ్ళకి చెప్తున్నాను, నిజంగా అలానే ఉంటే చాలు. ఇప్పుడు నేను విందే గారిని ఇంటర్వ్యూ చేస్తే విందే గారి టాపిక్కే తీసుకురావాలి, కానీ విందే గారి ఫోటో పెట్టి లోపల ఇంకెక్కడ ఏదో పెట్టకూడదు. నేను అవునండి, అది నా పద్ధతి కాదు. నేను అందుకని మీకు చెప్పాను, రండి సరదాగా జెన్యున్గా మాట్లాడుకున్నాం, పండుగ రోజున ఒక కలర్ఫుల్ అమ్మాయిని చూపిస్తాను, ఒక క్వాలిటీ ఉన్న అమ్మాయిని చూపిస్తాననే చెప్పాను. లేదు, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇట్లాంటి వాల్యూస్ పాటించే వాళ్ళు చాలా అరుదైపోయారు శివ గారు. ఇప్పుడు ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే భయం వేస్తుంది. ఆఫ్టర్ మై లాస్ట్ యూట్యూబ్ ఇంటర్వ్యూ నేను ఎందుకులే ఎప్పుడు అని అనుకున్నాను, బట్ మీరు ప్రామిస్ చేసి నాకు చెప్పిన తర్వాత డెఫినెట్లీ ఐ థాట్ మీరేంటో తెలుసు కాబట్టి మాకు. లేదు, మీరు నన్ను అడగగానే కూడా మీరు వెంటనే చేస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా అంటే పెద్దగా ఆలోచించలేదు, ఇలా ప్రిపేర్ అవుదాం, ఇలా అసలు మన అమ్మాయి చక్కగా మాట్లాడి ఒక 10 మందికి ఉపయోగపడే 4 మాటలు మాట్లాడితే సరిపోదా, రమ్మన్నాను. అవునండి, అంతకు మించి ఏం కావాలి పండగ పూట. అంతే.